చేసేటువంటి కారణాలు ఉంటాయి. పిల్లలందరూ చదువుకోవాలని ఉంటారు, అందరూ పిల్లలకి చదువుకోవాలని ఉంటుంది తప్ప మనం చదువుకోకుండా పాడైపోవాలని ఏ పిల్లవాడు అనుకోడు. కానీ కొంతమంది పిల్లల యొక్క మనస్సు యందు కొన్ని బలహీనతలు ఉంటాయి. ఇవాళ ఈ ఒక్క 10 ఓవర్లు చూసేసి వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఏదో తనకి ఇష్టమైనటువంటి బ్యాట్స్మెన్ ఉంటాడు, ఆయన ఉన్నంతసేపు చూద్దాం అనుకుంటాడు. ఆయన ఒక 40 ఓవర్లు ఆడతాడు. ఆయన 50 ఓవర్స్ మ్యాచ్ని అలాగే చూస్తూ ఉంటాడు. తెల్లవారితే పరీక్ష. ఆయనని మోహకారకం, ఆయనని ఆకర్షించేసింది. ఆ క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉండిపోయాడు. రాత్రి నిద్రపోతున్నా అంతసేపు క్రికెట్ మ్యాచ్ చూసి వెంటనే పుస్తకం తీశారనుకోండి, మనసు వెంటనే పుస్తకం దగ్గరికి రాదు, ఇంకా దాన్ని స్మరిస్తూ ఉంటుంది. అక్కడ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి మీరు కంటితో చూస్తున్నది లోపలికి పుచ్చుకోవడానికి సమయం తీసుకుంటుంది. ఈలోగా కళ్ళు బడలిపోయి శరీరం బడలిపోయింది, నిద్ర వస్తుంది. మరునాడు పరీక్ష. తనతో చదువుకుంటున్నటువంటి పక్క పిల్లవాడికి వచ్చినటువంటి స్థితి మార్కులు ఇతనికి రావు. ఇతను తప్పు చేసినవాడు కాడు, ఇతను సమర్థత లేనివాడు కాదు. కానీ ఏ సమయంలో దేనివైపు ఆకర్షింపబడకూడదో దాని వైపు ఆకర్షింపబడ్డాడు, నిగ్రహించుకోలేకపోయాడు. నిగ్రహంతో దేని వైపుకు వెళ్ళకూడదో దాని వైపుకు వెళ్లకుండా ఆగగలిగితే తప్ప లక్ష్యమును చేరలేడు. శీలమునందు అత్యంత ప్రధానమేది. ముందుకు వెళ్ళిపోవడమే కాదు, దేని వైపుకు వెళ్ళకూడదో దాని వైపుకు వెళ్లకుండా ఆగడం కూడా అంతే అవసరం. అందుకే శీల వైభవాన్ని ఎప్పుడూ ఒక కారుతో పోలిస్తారు. ఒక కారుకి యాక్సిలరేటర్ ఉంటుంది, అది నొక్కితే వేగంగా వెడుతుంది. ఒక్క యాక్సిలరేటర్ ఉంటే కారు కాదు, దానికి బ్రేక్ కూడా ఉంటేనే కారు. వేగంగా వెళ్ళిపోవడం ఒక్కటే కాదు కారుకు కావలసింది. ఐఐటి చెన్నై క్యాంపస్లో కారు వెళ్ళిపోతుంటే ఒక జింక అడ్డొచ్చింది అనుకోండి, ఈ కారు వెళ్ళడానికే ఉపయోగపడుతుంది కానీ ఆగడానికి ఉపయోగపడదన్న కారు ఆ కారులో ఉన్నవాడిని లక్ష్యానికి ఎలా చేరుస్తుంది? అది ఆగాలంటే ఏ చెట్టునో కొట్టాలి, ఏ కిందో పడాలి. అంటే లోపల ఉన్నవాడు ఎలా చేరుతాడు లక్ష్యాన్ని? కావలసిన చోట ఆగడం కూడా అవసరం. ఎక్కడ ఆగాలో అక్కడ ఆగాలి, ఎక్కడ దూసుకుపోవాలో అక్కడ దూసుకుపోవాలి. వేగంగానూ వెళ్ళాలి, ఆగవలసిన చోట ఆగాలి. ఈ రెండు చేతకాని వాడు జీవితంలో లక్ష్యాన్ని చేరలేడు. శీల వైభవమునందు అత్యంత ప్రధానమైనది ఇది. దేని వైపు ఆకర్షింపబడకుండా ఉండాలో దాని వైపు ఆకర్షింపబడకుండా నిగ్రహించుకోగలిగినటువంటి శక్తి కావాలి. ఎందుచేత అంటే నన్ను పాడు చేసేటటువంటివి ఏవీ నా చుట్టూ ఉండకుండా ఉంటే నేను బాగుంటానన్నవాడు ఎలా బాగుండగలడు? దేని చేత పాడైపోతాడో అవి చుట్టూ ఎప్పుడూ ఉంటాయి సమాజంలో. ఏవి నిన్ను ఆకర్షిస్తాయో అవి నీ చుట్టూ ఉన్నా నువ్వు పాడైపోకుండా ఉండగలిగినటువంటి లక్షణాన్ని నువ్వు పెంపొందించుకోవాలి. పనస పండులో పనస తొనలు ఉన్నాయి, తొనలు కావాలి. పాలు అంటుకోకూడదు, పాలు అంటుకోకుండా జిగురంటుకోకుండా తొనలు కావాలి అని నువ్వు అనుకుంటే చేతికి నూనె రాసుకుని నువ్వు పనసపండు కొడితే తొనలు తీసుకోవచ్చు. ఏది నీకు అంటుకోకూడదో దాన్ని అంటుకోకుండా చూసుకోవాలి. 10 మంది మధ్యలో ఉండాలి. జిగురంటుకోకుండా తొనలు తీసుకోవాలని కోరుకున్నవాడు ఎప్పటికీ పనసపండులోంచి తొనలు తీయలేడు. చేతికి నూనె రాసుకొని తొనలు తీస్తానన్నవాడు జిగురంటుకోకుండా తొనలు తీయగలడు, తాను తినగలడు, 10 మందికి పెట్టగలడు. నువ్వు ఎన్నిటి మధ్యలో ఉన్నా ఏవి నిన్ను ఆకర్షించి పాడు చేస్తాయో వాటి వైపు నువ్వు ఆకర్షణ పొందకుండా నిన్ను నువ్వు నియంత్రించుకోగలిగినటువంటి లక్షణం నీకు రావాలి. దేని వైపు నువ్వు ఆకర్షింపబడాలో, దేని వైపు నువ్వు ముందుకు వెళ్ళిపోవాలో అటువైపు వెళ్ళిపోగలిగినటువంటి వేగము కూడా నీ మనసుకి కలగాలి. ఈ రెండిటిని సంస్కార రూపంగా ప్రయత్నపూర్వకంగా అందించాలి. శరీరానికి వ్యాయామం చేసినప్పుడు కేవలం వ్యాయామం చేసి విడిచిపెడితే శోషించి పడిపోతుంది. వెంటనే మళ్ళీ శరీరం బలాన్ని పొందడానికి కావలసిన ఆహారాన్ని ఇవ్వాలి. వ్యాయామం చేసి వచ్చిన వ్యక్తి ఒక గ్లాసుడు పాలు తాగుతాడు, ఎందుకనంటే బడలిపోయిన శరీరానికి మళ్ళీ ఆహారం ఇవ్వాలి. అలాగే మనసుకి కూడా అధ్యవసాయం కోసం దేని వైపుకి వెళ్ళకూడదో అటువైపుకి వెళ్లకుండా ఉంచగలిగిన నిగ్రహ శక్తిని ప్రసాదించగలిగినటువంటి వాటిని ఇవ్వాలి. దేని వైపుకి నువ్వు వెళ్ళిపోవాలో అటువైపుకి వెళ్ళిపోవడానికి కావలసినటువంటి లక్ష్యాన్ని అందించే వాటిని అందించాలి. ఈ విషయంలో నేను మీకు ఒకటి మనవి చేస్తాను. మీరు మంచి మంచి గ్రంథాలని, పెద్దల యొక్క జీవిత చరిత్రల్ని చదివారనుకోండి,
చదివినప్పుడు మీకు జీవితంలో ఏదైనా ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడిన నాడు ఊంచుకోగలిగినటువంటి లక్షణం అలవాటు అవుతుంది. నోబడీస్ లైఫ్ ఈజ్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. ఎవ్వరి జీవితం కూడా పూలపాన్పు కాదు. ప్రతి వాడి జీవితంలో ఉద్ధాన పతనాలు ఉంటాయి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు తట్టుకుని నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ ఎవరి ఎందుంటుందో వాడు మాత్రమే జీవితంలో బాగా ప్రకాశవంతంగా నిలబడగలడు తప్ప, ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చేటప్పటికి నేను విచలితుణ్ణైపోతాను, తట్టుకోలేనన్నవాడు ఎప్పటికీ పైకి రాలేడు. దీనికి ఉదాహరణ గ్రద్ద. గ్రద్ద 70 సంవత్సరాలు బ్రతుకుతుంది అని చెప్తారు. 40 సంవత్సరముల తర్వాత ఇక గ్రద్దకి ఆహారం తీసుకోగలిగిన శక్తి ఉండదు. ఎందుకంటే ఎక్కడో ఆకాశంలోంచి లక్ష్యాన్ని చూసి అతివేగంగా కిందకొచ్చి కోడి పిల్లని తన్నుకుపోవడానికి అలవాటు పడిపోయినటువంటి గ్రద్ద యొక్క ముక్కు వంగిపోతుంది. ఇలాగా వంగిపోయిన కారణం చేత అది కోడి పిల్లని కొట్టి పట్టగలిగిన శక్తి పోతుంది. కాలి గోళ్ళు బాగా పెరిగిపోయి ఆ కాలి వేళ్లకి తను ముక్కుతో కొట్టినటువంటి కోడిని పట్టుకుని ఆకాశంలోకి పైకెత్తగలిగిన శక్తి పోతుంది. పోతే అది కొంత పైకెత్తి బరువుకి వదిలిపెట్టేస్తుంది. పాదాలకి గోళ్ళకి శక్తి పోతుంది. రెక్కలలో ఈకలు ఎక్కువైపోయి బరువు అయిపోయి ఆ రెక్కలు అస్తమానం విప్పలేక గుండెలకి దగ్గరగా ఉంచుకోవడంలో రెక్కలు వేడికి గుండెకు అంటుకుపోతాయి. అంటుకుపోయి రెక్కలు అల్లార్చడంలో తగినంత అల్లార్చక అది తగిన పథంలో వేగంతో ప్రయాణించలేదు. అప్పుడు గ్రద్ద తనకి తానుగా 5 నెలలు శిక్ష వేసుకుంటుందిట. 150 రోజులు నావి కావనుకుంటుంది. ఒక పర్వత శిఖరం మీదకి వెళ్ళిపోయి మొట్టమొదట తన ముక్కుని పర్వత శిఖరంలో ఒక పెద్ద శిలని చూసి దానికేసి కొట్టుకుంటుంది. అదే పనిగా కొట్టుకుంటే ముక్కు బద్దలైపోతుంది. బద్దలైపోయి దాన్ని కొడితే అరిగిపోయి ముక్కు మొదట్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బహుకొద్ది ఆహారాన్ని దొరికిన దాన్ని తింటూ శరీరాన్ని నిలబెట్టుకుంటుంది. మళ్ళీ కొత్త ముక్కు బయలుదేరుతుంది, మళ్ళీ పుడుతుంది. గోరు పుట్టినట్టే మళ్ళీ ముక్కు బయలుదేరుతుంది. ముక్కు బయలుదేరి వచ్చిన తర్వాత చూసుకుంటుంది, ఆ కొత్త ముక్కు వచ్చింది, ఇప్పుడు నేను మళ్ళీ కోడిని కొట్టగలను చూస్తుంది. చూసేది తర్వాత చేసే పని ఆ ముక్కు పెట్టి ఎంత బాధకైనా వచ్చి తన కాలి గోళ్ళని బద్దలు కొట్టేసి ముక్కు పట్టుకుని కాలి గోళ్ళు పీకేసుకుంటుంది. నెత్తురు ఓడిపోతుంది. ఓడిపోయినా మళ్ళీ కొత్త గోళ్ళు వస్తాయి. కొత్త గోళ్ళు వచ్చిన తర్వాత గోళ్ళకి అది పట్టుకోవాలన్న దాన్ని గట్టిగా పట్టుకునేటటువంటి శక్తి వస్తుంది. ఇప్పుడు కాలికి కొత్త గోళ్ళు వచ్చిన తర్వాత రెక్కలు విప్పి ఎత్తి పెట్టి కాలి గోళ్లతో ఈకలనన్నిటినీ కూడా రాల్చేసుకుంటుంది. గుండెలకి పట్టిన ఈకల్ని రాల్చేసుకుంటున్నప్పుడు గుండెకి గోళ్ళు చీల్చుకుని ఒక్కొక్కసారి రక్తస్రావం అవుతుంది, పెద్ద పెద్ద చారికలు పడతాయి, సహిస్తుంది. 150 రోజులు కష్టపడినటువంటి గ్రద్ద కొత్త గోళ్ళు, కొత్త ముక్కు, కొత్త రెక్కలతో జీవనాన్ని ప్రారంభిస్తుంది. ఇంకొక 30 సంవత్సరములు నిరాఘాటంగా బ్రతుకుతుంది. 70 ఏళ్ల తర్వాత స్వాభావికంగా శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. అంటే ఒకసారి బడలిపోయినటువంటి గ్రద్ద కొత్త జీవితం వైపుకి వెళ్ళాలి అంటే, ఏదైనా కష్టం వచ్చింది అంటే ఇక నేను ఆహారాన్ని పట్టుకోలేకపోతున్నానంటే బెంగ పెట్టుకు చచ్చిపోదు. ఒక గ్రద్ద అంత కష్టపడి కొత్త జీవితం వైపుకి మళ్ళీ మొలకలెత్తుతుంది. తనకి జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఊంచుకునేటటువంటి లక్షణం రావాలి. మనకి కావ్యాలు, పురాణాలు అన్నీ అందుకే వచ్చాయి. ధర్మరాజు గారు పడిన కష్టాల కన్నా కష్టాలు పడిన వాళ్ళు ఉంటారా? అయినా ధర్మాన్ని విడిచిపెట్టలేదు. సీతమ్మ పడిన కష్టం కన్నా కష్టపడే వాళ్ళ లోకంలో ఉంటారా? ఉండరు. మనిషికి కష్టంలో కల్లా పెద్ద కష్టం ఏమిటంటే తన కష్టం చెప్పుకోవడానికి ఒక మనిషి లేకపోవడం. రామాయణంలో కష్టాలలో కల్లా పెద్ద కష్టం ఎవరిది అంటే రాముడిది కాదు, సీతమ్మది. రాముడికి కష్టం చెప్పుకోవడానికి పక్కన హనుమ ఉన్నారు, పక్కన లక్ష్మణస్వామి ఉన్నారు, సుగ్రీవుడు ఉన్నాడు, వానరులు ఉన్నారు. సీతమ్మకి ఎవరున్నారు? కష్టం చెప్పుకోవడానికి కూడా లేరు. అయినా సరే ఆమె తన ప్రాణములను నిలబెట్టుకొని రామచంద్రమూర్తి సరసన చేరి ఆయనకి పట్టమహిషిగా ఆయన యొక్క సంతానాన్ని ఆయనకి ఇచ్చి ఆయన వంశాన్ని నిలబెట్టిందా లేదా? అంటే
ఎంత కష్టాలలో ఉన్నవాళ్ళు కూడా తట్టుకుని నిలబడిన వాడెవరో వాడే లోకమునందు పూజింపబడిన వాడవుతాడు. అంతేకాని నాకే కష్టమూ రాకుండా ఉంటేనే నేను నిలబడతానండి, ఏదైనా కష్టం వస్తే మాత్రం నేను తట్టుకోలేనండి అన్నవాడి యొక్క శీలము ప్రకాశించదు. అసలు శీలము నిలబడింది అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒక కష్టం వచ్చినప్పుడు తట్టుకోవాలి ధైర్యంగా. ఒక కష్టం వస్తే నిలబడగలగాలి. అలా నిలబడగలిగి ఆ కష్టాన్ని తట్టుకుని ఎదుర్కొన్నవాడు ఎవరుంటాడో వాడే మిగిలిన వాళ్ళందరికీ కూడా ఆదర్శ పురుషుడవుతాడు. ఒక కష్టాన్ని చూసేటప్పటికి మృత్పిండం అయ్యాడు అనుకోండి, మట్టి ముద్ద కింద పడింది అనుకోండి, ఇక లేవదు, అంతే, నేలను అంటుకుపోతుంది. అదొక బంతి అనుకోండి, కింద పడితే పైకి లేస్తుంది. మనిషి జీవితంలో బంతి కావాలి తప్ప ఎన్నడూ కూడా మృత్పిండం కాకూడదు. అనేక సవాళ్ళు వస్తాయి.